హాయ్ స్టూడెంట్స్, ఏపీ ఓపెన్ 10th సోషల్ ఎగ్జామినేషన్స్ అందించి ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అవి ఒకసారి చూడండి, దాంతోపాటు వీటిని రాసుకుని ప్రాక్టీస్ చేసుకోండి. హూ రోట్ మహాభారతాన్ని ఎవరు రచించారు అనేసి ఇక్కడ ప్రశ్న ఇవ్వడం జరిగింది. దీన్ని వేదవ్యాసులు వారు రచించడం జరిగింది. అందుకని ఇక్కడ ఆన్సర్ వేదవ్యాస. అయితే ఇది సంస్కృతంలో రచించబడింది. దీన్ని తెలుగులోకి అనువదించిన వారు మాత్రం కవిత్రయంగా పిలువబడతారు. వారు నన్నయ్య, తిక్కన్న మరియు ఎర్రన్న. ఈ ముగ్గురు కవుల పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. దీంతోపాటు మహాభారతాన్ని రచించింది డైరెక్ట్ క్వశ్చన్ అయితే కనుక వేదవ్యాసుడే రచించారు. ఎక్స్పాండ్ నాబార్డ్ అనేది ఒక వ్యవసాయ బ్యాంక్ అనమాట. NABARD. ఇది ఒక యాక్రోనిమ్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఇది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు కానీ లేదా తెలుగు మీడియం విద్యార్థులు కానీ దీన్ని ఈ విధంగానే కంఠస్థం చేయండి, ఆ విధంగానే రాయండి. ఎందుకంటే ఇది యాక్రోనిమ్, అంటే NABARDని ఎక్స్పాండ్ చేసి రాయడం అనమాట. థర్డ్ క్వశ్చన్, రైట్ ది నేమ్స్ ఆఫ్ ది 4 వేదాస్. మనకి ఎన్ని వేదాలు ఉన్నాయన్న క్వశ్చన్ కూడా రావచ్చు. మొత్తం 4 వేదాలు. అవి ఏమిటి అంటే కనుక ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద అని చెప్పేసి మొత్తం 4 వేదాలు ఇవ్వడం జరిగింది. 4 వేదాలు పేర్లు రాయండి. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. మొత్తం మనకు 4 వేదాలు కలిగి ఉన్నాం. హూ రోట్ ఆముక్తమాల్యద అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు అనేవారు రచించడం జరిగింది. ఇతని ప్రత్యేకత ఏంటంటే దేశ భాషలందు తెలుగు లెస్స అని గొప్పగా మన యొక్క తెలుగు భాషను వర్ణించిన కవి అని చెప్పచ్చు. అంతేకాకుండా ఇతను ఒక చక్రవర్తి కూడాను. ఇతని దగ్గర అష్టదిగ్గజములని చెప్పి 8 మంది కవులను పోషించేవారు. అందులో ప్రధానమైన వారు మనకి బాగా తెలుసు, అల్లసాని పెద్దన్న. అలాగే వికట కవి అంటే హాస్య కవిగా పేరు పొందిన తెనాలి రామలింగుడు కూడా ఇతని ఆస్థానంలో అష్టదిగ్గజ కవుల్లో ఒకడు. ఈ విషయం కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. ఆముక్తమాల్యద అనే గ్రంథాన్ని రచించింది విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయలు. ఇంకా థార్ డిజర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? థార్ డిజర్ట్ అంటే ఏంటి? ఎడారి. ప్రపంచంలో కాకుండా భారతదేశంలో అతిపెద్ద ఎడారి ఏది అని అడిగితే కనుక థార్ డిజర్ట్ అనమాట. థార్ ఎడారి. ఇది ఏ రాష్ట్రంలో ప్రధానంగా ఉంది? అది క్వశ్చన్. రాజస్థాన్ అనే రాష్ట్రంలో థార్ డెజర్ట్ ఉందన్నమాట. ఈ విషయం మనందరికీ తెలిసిందే. హూ వాజ్ ది చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? భారత రాజ్యాంగం యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడు ఎవరు అనేసి ఇక్కడ ప్రశ్న. డాక్టర్ BR అంబేద్కర్. భీమ్రావ్ అంబేద్కర్ అనమాట. మనందరికీ బాగా పరిచితమైన పేరు డాక్టర్ BR అంబేద్కర్. ఈయన మొట్టమొదట న్యాయశాఖ మంత్రిగా కూడా చేయడం జరిగింది. ఇతని హయాంలో భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు రాయడం జరిగింది. ఇది కూడా పరీక్షల్లో అడిగే అవకాశం ఉంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎన్ని రోజుల్లో రచించారు? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. వెన్ వాజ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెటప్? ఎలక్షన్ కమిషన్ని ఎప్పుడు ప్రారంభించారు? భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ అనేది సర్వస్వతంత్రంగా నడుస్తుంది. ఇది ఒక అటానమస్ బాడీ. దీన్ని స్థాపించిన సంవత్సరం 1950 జనవరి 25వ తేదీ. అందుకనే జనవరి 25వ తేదీని ఓటర్స్ డే అంటే ఓటర్ల దినోత్సవం జరుపుకుంటాం అనమాట. అంతేకాకుండా మరుసటి రోజు 26 జనవరి 1950 గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మనకి స్వాతంత్రం వచ్చిన రోజు అయితే 15వ తేదీ ఆగస్టు నెల 1947 సంవత్సరం. అలాగే రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం జరుపుకునే రోజు అయితే కనుక 26 జనవరి 1950 సంవత్సరం. ప్రస్తుతం మనం చెప్తున్నది ఎన్నికల కమిషన్ ఎప్పుడు ప్రారంభించబడింది అంటే కనుక 25వ తేదీ జనవరి నెల 1950 సంవత్సరం. అందుకని ఆ రోజుని మనం ఓటర్స్ డేగా జరుపుకుంటాం. రైట్ ఎనీ 2 ప్రాబ్లమ్స్ ఫోర్స్డ్ బై మైగ్రెంట్స్. మైగ్రెంట్స్ అంటే కనుక ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతం వెళ్ళి సెటిల్ అయ్యే వాళ్ళని మైగ్రెంట్స్గా చెప్తుంటారు. వలసవాదులు అని చెప్పచ్చు. వారికి ప్రధానంగా ఉండే సమస్య ఏంటంటే ఆహార కల్పన, ఆహారం దొరకకపోవడం. రెండోది
ఆవాసం అంటే షెల్టర్ లేకపోవడం, మొదటిది అయితే ఫుడ్, రెండోది షెల్టర్, మూడోది హెల్త్ కేర్, వాళ్ళకి మెడికల్గా ఏం సపోర్ట్ లేకపోవడం. ఇవే ప్రధానమైన సమస్యలు ఉంటాయి. సాధారణంగాను ఏ జీవి అయినా వలస వెళ్తున్నప్పుడు వాడికి కావాల్సింది రోటీ, కపడ, మకాన్ అని చెప్తూ ఉంటాం. ఇక్కడ కపడా బదులు హెల్త్ కేర్ అనేది చెప్పడం జరుగుతుంది. ఆరోగ్య సమస్యలు అనేది ఈ మధ్యన చాలా వరకు చుట్టుముడుతున్నాయి కనుక దానికి వైద్యం తప్పనిసరి. అవి వలసవాదులకి ఇచ్చే పరిస్థితి ఆ దేశాలకి, ఆ ప్రాంతాలకి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. హూ డిస్కవర్డ్ సీ రూట్ టు ఇండియా? భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్న వ్యక్తి ఎవరు అనేసి అడుగుతున్నారు. హూ వాజ్ డిస్కవర్డ్ అనేసి. వాస్కోడి గామా, ఈ పేరు అందరికీ పరిచితమైన పేరే. వాస్కోడి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్నారు. ఈ విషయం గమనించాలి. అలాగే అమెరికాకి సముద్ర మార్గాన్ని కనుక్కున్న వ్యక్తి కొలంబస్. అంతేకాని అమెరికాని కనుక్కున్న వ్యక్తి కొలంబస్ కాదు, సముద్ర మార్గాన్ని. ఈ విషయం గమనించి ఈ ప్రశ్నలు రాసుకుని ప్రాక్టీస్ చేసుకోండి, కంఠస్థం చేయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ చెల్లూరు రత్నకుమార్. జై హింద్.